వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తీగలాగితే డొంకంతా గదులుతుంది అనే సామెత మనకు తెలిసిందే. తెలంగాణలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది. మొయినాబాద్ లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వ్యవహారాన్ని పోలీసులు తవ్వుతుంటే ఊహించిన విధంగా భారీ భూకుంభకోణం బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 162 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైన ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో అక్షరాల 3,240 కోట్ల రూపాయలని అంచనా. సామాన్యులకు దక్కాల్సిన భూమి బడాబాబుల చేతులకు ఎలా వెళ్ళింది? చట్టం తెలిసిన వారే చట్టాన్ని ఎలా చుట్టేసుకున్నారు? ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో భారీ భూదోపిడీ వెలుగులోకి వచ్చింది. ఈ కథ మొత్తం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇటీవల జరిగిన మాదక ద్రవ్యాల పార్టీతో మొదలైంది. ఆ పార్టీలో ఏపీకి చెందిన ఒక ఎంపీతో పాటు పలువురు కీలక వ్యక్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న అధికారులకు నిందితుల ఆస్తుల వివరాలను సేకరిస్తున్న క్రమంలో అజీజ్ నగర్ భూముల గురించిన షాకింగ్ సమాచారం చిక్కినట్లు సమాచారం. మొయినాబాద్ వ్యవహారంలో అజీజ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన కీలకమైన విషయం ప్రభుత్వానికి చేరింది. అజీజ్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం అభివృద్ధి చెందడంతో అజీజ్ నగర్ లో భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం అంత జోరుగా లేకపోయినప్పటికీ అజీజ్ నగర్ ప్రాంతంలో ఎకరం విలువ కోట్లలో ఉందంటే అక్కడ డిమాండ్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అజీజ్ నగర్ ప్రాంతంలో దాదాపు 162 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు భూములను కొనుగోలు చేసినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసులో విచారణ సాగిస్తున్న అధికారులకు ఈ విషయాలు తెలిసాయి. ప్రస్తుతం ఈ భూముల ధర బహిరంగ మార్కెట్లో 3,240 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ భూములను కొనుగోలు చేసిన వారిలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరందరికీ చట్టాల మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా నిబంధనలు మొత్తం అతిక్రమించారు. అసైన్డ్ భూములు అని తెలిసినప్పటికీ కూడా కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకున్నారు. కొందరైతే పరిశ్రమలు ఏర్పాటు చేశారు, కొందరైతే విద్యా సంస్థలు నిర్మించారు. అజీజ్ నగర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 177లో 1954 నుంచి 1955 వరకు క్రాస్ట్రా పహారీ అందుబాటులో ఉంది. దాని ప్రకారం 162.08 ఎకరాల భూమి ఎక్కడ ఉంది? రెవెన్యూ శాఖ అధికారులు వర్గీకరించిన ప్రకారం అది ప్రభుత్వ భూమిగా తేలింది. వర్గీకరణలో మాత్రం కొంతమంది పేరు మీద పట్టాగా నమోదైంది. 1965లో కొంతమంది పేదలకు ఈ భూములను పంచారు. వారు సాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ భూములు మావని కొంతమంది తెరపైకి వచ్చారు. 1998లో ఈ వ్యవహారం జరిగింది. నాడు రంగంలోకి దిగిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ భూములు మొత్తం ప్రభుత్వానివని స్పష్టం చేశారు. 2002లో అసైన్డ్ దారులకు నాటి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకు ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. కనీసం ఆ భూములను రక్షించే చర్యలు కూడా తీసుకోలేదు. బోర్డులైతే పెట్టారు, కానీ ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యం బడాబాబులకు వరంగా మారింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ ఇక్కడ అడగకుండానే ప్రభుత్వ భూమిని బడాబాబులు ఆక్రమించుకున్నారు. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చే జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చింది. ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లో ఎలాంటి భారీ నిర్మాణాలు, పరిశ్రమలు చేపట్టకూడదు. కానీ నేడు అక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అధికార బలం, ధనబలంతో కొందరు వ్యక్తులు ఈ ప్రాంతాన్ని కాసుల వేటగా మార్చుకున్నారు. ఈ అక్రమాల పర్వంలో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి. పేదలకు సాగు కోసం ప్రభుత్వం కేటాయించిన 12.20 ఎకరాల అసైన్డ్ భూమిని ఆయన తన ఆధీనంలో ఉంచుకోవడం గమనార్హం. వాస్తవానికి అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ, పరుల పేరు మీద బదలాయించడానికి కానీ వీల్లేదు. కానీ రాజకీయ ప్రాబల్యంతో ఈ భూమి చుట్టూ కంచెవేసి దాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు దక్కాల్సిన భూమి నేడు బడా నేతల విలాసాలకు వేదికవుతోంది.
పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఈ జోన్లో కాలుష్యకారక పరిశ్రమలకు తావులేదు. కానీ చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఏకంగా 15.3 ఎకరాల విస్తీర్ణంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేశారు. జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి, తద్వారా చెరువుల్లోకి చేరే ప్రమాదం ఉంది. నిబంధనలు స్పష్టంగా వద్దని చెబుతున్నా అధికారుల కళ్లు గప్పి లేదా వారి సహకారంతో ఈ భారీ యూనిట్ వెలువడం వెనుక పెద్ద నెట్వర్క్ ఉందనేది స్పష్టమవుతోంది. విద్య అనేది పవిత్రమైన వ్యాపారంలా మారిపోయింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త ఈ జీవో పరిధిలోని 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ యూనివర్సిటీని నిర్మించారు. విద్యా సంస్థ కదా అని రాయితీలు పొందుతూనే పర్యావరణ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. అదేవిధంగా మరో ప్రభావవంతమైన వ్యక్తి కూడా ఇక్కడ ఒక భారీ పాఠశాలను నిర్మించారు. ఈ భారీ కట్టడాల వల్ల కురిసిన వర్షపు నీరు సహజ సిద్ధంగా జలాశయాలకు వెళ్లే మార్గాలు మూసుకుపోతున్నాయి. జీవో 111 ప్రధాన ఉద్దేశం జంట జలాశయాల వైశాల్యాన్ని, నీటి స్వచ్ఛతను కాపాడటం. అయితే 10 ఎకరాలకు పైబడిన భారీ నిర్మాణాలు జరగడం వల్ల భూమి సహజ రూపాన్ని కోల్పోతోంది. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ఈ ప్రాంతంలో భవిష్యత్తులో వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా ఈ భారీ కట్టడాలు వారికి కనిపించకపోవడం వెనక ఉన్న అంతరార్థం ఏమిటో సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇది అజీజ్ నగర్ భూ కుంభకోణం వెనుక ఉన్న అసలు వాస్తవాలు. డ్రగ్ కేసులో మొదలైన విచారణ వేల కోట్ల భూ స్కామ్ను బయటపెట్టింది. ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుందా, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఒరిజినల్ అసైనీలు ఎవరూ అక్కడ లేరు. రెవెన్యూ అధికారులు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ప్రభుత్వ చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.